क्लासिक फर्नीचर रूबरू न्यू मॉडर्न रायतू मार्केट ओल्ड तुरुप कमान महबूब नगर। हमारे यहाँ शादी के फर्नीचर बेहतरीन क्वालिटी और खुसूसी डिस्काउंट के साथ मौजूद हैं। हर किस्म का डिजाइन तैयार किया जाता है। इसके अलावा मैरिज सेट कबर्ड्स भी बनाए जाते हैं। मजीद तफसीलात के लिए मालिक क्लासिक फर्नीचर मोहम्मद अब्दुल हमीद से इस नंबर 9985923871 पर रब्त करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH TV में आप सभी का इस्तकबाल है। महबूब नगर के जरचला मुस्तखर में एक निजी तालीमी इदारे श्लोका स्कूल के मालिकान इजाफी कीमतों पर किताबें बेचने के इक़दाम को ABVP के तलबा ने पकड़ लिया और मालिकान की इस हरकत पर बरहमी का इजहार किया और औलिया तलबा, शहरियों और महकमे तालीम के हुक्काम से मुतालिबा किया कि प्राइवेट तालीमी कारोबार बंद किया जाए। ABVP के तलबा का कहना है कि अगर हुकूमत निजी तालीमी इदारों की फ़ीसों को रेगुलेट करने के लिए क़ानून नहीं लाएगी तो फ़ीसों का कोई ज़ाब्ता नहीं होगा। और मज़ीद कहा कि सरकारी स्कूलों में बुनियादी मसाइल को हल करने और ज़रूरी अमले की तैनाती की ज़रूरत है। इन्होंने शिकायत की कि गरीब मुतवस्सित तबके के बच्चों को कॉरपोरेट प्राइवेट तालीमी इदारों में तालीम दिलाने के लिए लाखों रुपए खर्च करने पड़ रहे हैं। प्राइवेट स्कूलों में निसाबी कुतुब, लिबास और दीगर चीज़ें खरीदने के उसूल हैं, जिससे बहुत से गरीब लोग कर्ज लेकर अपने बच्चों को प्राइवेट स्कूलों में भेज रहे हैं। हुकूमत फ़ीसों को रेगुलेट करने के लिए कोई कानून ना लाने की वजह से फ़ीसों पर काबू नहीं हो रहा है। इन कायदीन और अवाम ने महकमे तालीम और हुकूमत से मुतालिबा किया कि प्राइवेट कॉरपोरेट स्कूलों में फ़ीसों पर काबू पाने के लिए जवाबदेह और इस तालीमी साल में कानून लाया जाए। आइए नाज़रीन देखें यह रिपोर्ट। प्लीज మీరు ఎంకిల్కున్నారు నేను మేనేజ్మెంట్ ఏ మాట అన్న ప్లీజ్ అన్న నేను ఇన్వాల్వ్ కాకండి మీకు నాకు పంచాయతీ చెప్పండి మీకు చూపియాలి కదా ఐ కన్సల్ట్ ఎవరికైనా మిషన్ వీళ్ళని ఎలా నమ్ముతారు వీళ్ళని ఎవరికి ఇచ్చి వీళ్ళు పర్మిషన్ తీసుకొని నమ్ముతారు ఇవన్నీ వీళ్ళు ఎవరంటే వాళ్ళు నమ్ముతారు అసలు మీకు అమ్మాల్సిన పరిస్థితి ఏంటి పైసల కకృతి పడి ఈ టైకి పేటు పైసలు కూడా అమ్ముతారు పైసలు కకృతా ఫ్రీ ఇస్తున్నారు స్టూడెంట్స్ కి ఫ్రీ ఇస్తున్నారు ఫ్రీ స్కూల్ ఇయర్ పైసలు కాకపోతే పైసలు మీరు సార్ ఫ్రీ ఇస్తున్నారు ఫ్రీ ఇస్తురా ఫ్రీ మన అవసరం పైసలు కదా అమ్మేనా ఫ్రీ వెళ్ళిపోతాం ఫ్రీ ఇస్తురా అంటారా సార్ మీరు ఫ్రీ ఇస్తున్నారు ఓన్లీ బయటికి తీసా బాబు మీరు ఎట్లా చేయండి అమ్మ మీరు చేయండి నాకు అర్థం పెట్టండి మీరు ముక్కులే లేదు ఇక్కడ సామాన్ జై మాతా భారత్ మాతా రద్దు చేయాలి శ్లోకా స్కూల్ గుర్తింపును వెంటనే రద్దు చేయాలి శ్లోకా స్కూల్ గుర్తింపును వెంటనే రద్దు చేయాలి ఆదుకోవాలి పేద విద్యార్థులను వెంటనే ఆదుకోవాలి పేద విద్యార్థులను వెంటనే ఆదుకోవాలి రద్దు చేయాలి శ్లోకా స్కూల్ గుర్తింపును వెంటనే రద్దు చేయాలి విద్యార్థులతో చెలగట్టమా విద్యార్థులతో చెలగట్టమా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP జడ్చల శాఖ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్నటువంటి శ్లోకా CBSE స్కూల్ లోపల ప్రభుత్వానికి విధి విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు శ్లోకా స్కూల్లో బుక్స్ మరియు డైరీలు అదేవిధంగా డబ్బులకు కకృతి పడుతూ టై బెల్ట్ బ్యాచ్లు కూడా ఈ శ్లోకా స్కూల్ అమ్మడం జరుగుతుంది. క్లియర్గా హైకోర్టు స్టే ఏదైతుందో స్కూల్ లోపల ఎలాంటి వస్తువులను అమ్మొద్దు, ఎలాంటి బుక్లను అమ్మొద్దు అని చెప్పి ఈరోజు మనకు దేశంలోనే నెంబర్ 1 సంస్థ అయినటువంటి హైకోర్టు స్టేని ఈరోజు ధిక్కరిస్తూ ఇష్టానుసారంగా ఫీజులు పెంచి ప్రజలను ఒక జలగర మాదిరిగా వీళ్ళు పీల్చి పిప్పి చేస్తూ ఉన్నారు. వీటిపైన వెంటనే ఉన్నత అధికారులు స్పందించి స్కూల్ పైన కఠిన చర్యలు తీసుకొని స్కూల్ గుర్తింపును వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈరోజు ABVP డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు ఒక శ్లోకా స్కూల్ కాకుండా పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్కూళ్ళల్లో ఈరోజు ఇదే స్థితి మనం చూస్తూ ఉన్నాం. స్థానికంగా ఉన్నటువంటి DO గారు ఎందుకు వారిపై చర్యలు తీసుకోలేదని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. నిన్నగాక మొన్న సాక్షి విలేకరుల సమావేశంలో టెలికాలర్లు ఆయన ఒక విషయం చెప్పిండు. ఏ స్కూల్ అయినా సరే బుక్స్ అమ్మినా, బెల్ట్ అమ్మినా, బ్యాచ్ అమ్మినా విత్
డైరీలు అమ్మినా సరే మేము తక్షణమే స్పందించి మేము చర్యలు తీసుకున్నామని చెప్పిన ఈరోజు డిఓ గారు ఎక్కడ పోయారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీ కళ్ళకి కనిపిస్తలేవా నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు స్కూల్ లోపలనే ఇంతకాలం పెట్టి ఫ్రీగా కూడా కాదు వాళ్ళు చెప్పిన రేటుకి టై బెల్టులు అమ్ముతుర్రు. ఈరోజు డిఓ గారు ఎందుకు స్పందిస్తలేరని చెప్పి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి స్కూల్లో ఎంఈఓ స్థానికంగా ఉన్నటువంటి ఎంఈఓలోని ఇన్ఫెక్షన్ పంపించి అక్కడ ఉన్నటువంటి స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు కనుక మొండి వైఖరి వీడకుంటే డిఓ ఆఫీస్ ముట్టడి చేసైనా సరే పేద విద్యార్థులకు ఏబీపీ అండగా నిలబడుతుందని చెప్పి ఈరోజు నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఖబర్దార్, తస్మత్ జాగ్రత్త. రవాలే రవాలే డిఓ రవాలే రవాలే సమాధానం చెప్పాలి. రద్దు చేయాలి శ్లోకా స్కూల్ గుర్తింపుడు వెంటనే. రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి శ్లోకా స్కూల్ గుర్తింపుడు వెంటనే. రద్దు చేయాలి రద్దు చేయాలి. పేద విద్యార్థులతో చెలకట్టమా. ఖబర్దార్ ఖబర్దార్. పేద విద్యార్థులతో చెలకట్టమా. ఖబర్దార్ ఖబర్దార్. పేద విద్యార్థులు. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।